హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు పరిచయం చేయబోతుంది బెండకాయ ఫ్రై అండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా బెండకాయ ఫ్రైని అయితే మనం ఈరోజు తయారు చేసుకుందాం. ఇంకెందుకు లేటు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే బెండకాయలు ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కారం, జొన్నపిండి, వరిపిండి, శనగపిండి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేటట్టు వాటర్ కొద్దిగా వేసుకోవాలండి. ముందే వాటర్ యాడ్ చేయడం వల్ల వాటర్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. కలుపుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే కలుపుకుంటూ ఉంటే మీకు బాగా వస్తుందండి. చూసారా, నేను కలుపుకొని అయితే పక్కకు తీసేసుకున్నాను. నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ముందుగానే హీట్ చేసేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. కలపకపోతే ఒకదానికొకటి అతుక్కొని మధ్యలో పచ్చిగా ఉంటుందండి. బాగా కలుపుకుంటూ ఉంటే బాగా వేగుతుందండి. బెండకాయలు అటు ఇటు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. అతుక్కున్నాయంటే మాత్రం పచ్చిగా ఉంటుంది. నేను చూసారా, ఇలా కలుపుతూ ఉంటే విడిపోయి బాగా ఫ్రై అవుతుంది బెండకాయ ఫ్రై అయితే తయారైపోయిందండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను బెండకాయ ఫ్రై గార్నిష్ కోసం కరివేపాకును అయితే యూజ్ చేస్తున్నానండి. కరివేపాకును బెండకాయల్లో వేసేసానండి. బెండకాయ ఫ్రై తింటూ మధ్యలో కరివేపాకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకెందుకు లేటు మీరు కూడా ఎంతో సింపుల్గా బెండకాయ ఫ్రైని అయితే తయారు చేసేసుకోండి.